పోచారం శ్రీనివాస్ గారు ఈయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన తర్వాత కొన్ని నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కొంత బడ్జెట్ కోసం అడగడానికి రేవంత్ రెడ్డి దగ్గర వెళ్ళాలని చెప్తే ఈ వయసులో నేను రేవంత్ రెడ్డి కాలు పట్టుకోవాలన్నా, నేను రేవంత్ రెడ్డి గారి పోయి అడగాలనుకుంటూ రేవంత్ రెడ్డిని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసిండట. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ఏం చేసిండంటే మీరే చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు, నేను ఈ వయస్సులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్ళు మొక్కాలనా? మంత్రికి 20 సార్లు చెప్పా నిధులు మంజూరు చేయాలని, అయినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి. ఇక చూడండి, సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన పోచారం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండు. ఈ ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్లు లేపలేరు. ప్రభుత్వం ఉందా, ఉంటే అది పనిచేస్తుందా అనే అవమానం కలుగుతుంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కథ గిట్లు ఏమంటుండు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చున్నా కూడా జీవోలు వచ్చినాయి, డబ్బులు ఇచ్చినాయి, నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఈరోజు మంత్రుల్ని పదే అడగాలన్నా, సీఎం కాలుపోక మొక్కాలన్నా పోయి ఒకసారి అర్థం కావాలో చెప్తే అనుకుంటూ పోచారం శ్రీనివాస్ గారు సీరియస్ అయ్యారు. ఆ ఏజ్లో కూడా నాకు 70 ఏళ్ళ వయసు ఉంటుంది, ఈ 70 ఏళ్ళ వయసులో అని కాలు మొక్కమంటా అనను పోయి ఇదేనా పరిస్థితి? బీఆర్ఎస్ కూడా ఇట్లా చేయలేదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, పనిచేస్తుందా అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది. గిట్లుంది కాంగ్రెస్ పనితీరు. ఏం చేద్దాం మిత్రులారా? రేవంత్ రెడ్డి సరిగా గెలిచినప్పటి నుంచి నిధులు ఇవ్వకపోవడం, ప్రజలు కూడా ఈరోజు అసంతృప్తికి గురవ్వడం, కార్యకర్తలు పార్టీ వీడడం, ముఖ్య నేతలు బీఆర్ఎస్లో చేరడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే దీన్ని ఏం చేద్దాం అనుకుంటారో తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఖతం చేసే కార్యక్రమాలు ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే కార్యక్రమాలు. రేవంత్ రెడ్డి రోజు రోజుకు తొక్కి పడేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఇక వదిలే ప్రసక్తే లేదు. అట్లాంటి వాడిని ఇక మొత్తం పార్టీ నుంచి దూరం చేయాలి అన్నట్టుగా పనిచేస్తూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు. సొంత పార్టీని సైతం ఏకి పారేస్తూ ఉన్నారు, సొంత పార్టీ నాయకులు కూడా ఏకి పారేస్తూ ఉన్నారు. అయితే ఈ తీరుగా జరుగుతూ ఉంది తెలంగాణ వ్యవస్థల. పోచారమే తిరుగుబాటు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నేతలు కూడా తిరుగుబాటు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.